కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సిద్ధరామయ్య కుమారుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బెళగావి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వాన్ని నడిపించేందుకు సతీష్ జారకిహొళి అర్హుడంటూ సీఎం మార్పుపై సంకేతాలిచ్చారు. దీంతో యతీంద్ర వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే సిద్ధరామయ్య తర్వాత ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపడతారనే ప్రచారం వేళ సతీష్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ గాని సిద్ధరామయ్య గాని ఇంకా ಸ್ಪಂದಿಸలేదు. ತಂದೆಯವರು ಈಗ ಇನ್ನೇನು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಲದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರ ರಾಜಕೀಯ ಬದುಕಿನ ಕೊನೆ ಘಟ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ವೈಚಾರಿಕವಾಗಿ ಪ್ರಗತಿಪರವಾದಂತಹ ಸಿದ್ಧಾಂತ ಇಟ್ಕೊಂಡಿರೋರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡೋದಕ್ಕೆ, ಅವ್ರಿಗೆ ನೇತೃತ್ವ ವಹಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಒಬ್ರು ನಾಯಕರು ಬೇಕು. ಸರ್ ಜಾರಕಿಹೊಳಿ ಅವರು ಅಂತ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ವಹಿಸ್ಕೊಳ್ತಾರೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸಿದ್ಧಾಂತ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡಿರುವಂತ ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ, ಯುವ ನಾಯಕರಿಗೆ ಅವರು ಮಾದರಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಮುನ್ನಡೆಸ್ತಾರೆ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನಗಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ರೀತಿ ಒಂದು ತತ್ವಬದ್ಧತೆ ಇರುವಂತಹ ನಾಯಕ ಸಿಗೋದು ಬಹಳ ಕಷ್ಟ. ಅಂತ ಕೆಲಸನ ಜಾರಕಿಹೊಳಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅಂತ ಕೆಲಸ ಮುಂದುವರಿಸಲಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రిత్విక్ మరింత సమాచారం అందిస్తారు. రిత్విక్, చెప్పండి, ఏంటి కర్ణాటక సీఎం మార్పుపై సిద్ధరామయ్య తనయుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? గత కొంతకాలంగా కూడా కర్ణాటకలో సీఎం మారుతారనే ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన సమయంలో సీఎం పదవి మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఏదైతే కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ కే సీఎం పదవి ఇస్తారని చెప్పి అందరూ భావించారు. అయితే పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న, గతంలో ముఖ్యమంత్రిగా చేసిన సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవిని కేటాయించింది. అయితే ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే కూడా సీఎం మీద గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరున్న డికే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానంగా పాత్ర పోషించారని చెప్పి ఆ సమయంలో అందరూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈయనకు సీఎం పదవి కట్టుబెడతాలని, సీఎం పదవి కావాలని చెప్పి కూడా డికే శివకుమార్ పట్టుబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం యూనియన్ నేతలను కూడా ఢిల్లీకి పిలిపించుకుని అక్కడ ప్రధాన నేతలందరూ కూడా వారితో సంప్రదించారు. 2.5 ఏళ్లు ఒకరు సీఎంగా, మరో 2.5 ఏళ్లు ఒకరు సీఎంగా ఉండేందుకు నిర్ణయించారు. అయితే తొలిసారిగా కూడా సీనియర్ నాయకులైన సిద్ధరామయ్యకు ఈ పదవిని కేటాయించారు, సీఎం పదవిని. ఇప్పుడు నవంబర్ కి 2.5 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సీఎం పదవి సీఎం మారుతారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా గత కొంతకాలంగా కూడా డీకే శివకుమార్ కి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. బహిరంగంగా కూడా సీఎం మారుతారనేసి సీఎం డికే శివకుమార్ ఉంటారని చెప్పి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇటు ఢిల్లీ పెద్దలు కూడా వీరిద్దరిని కూడా పిలిచి దీని మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇరు నేతలు కూడా సైలెంట్ గా ఉండాలని చెప్పి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే సీఎం సిద్ధరామయ్య తనయుడు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే డికే శివకుమార్ కు పదవి ఇవ్వాలనే అంశాన్ని కాకుండా కొత్తగా కూడా సతీష్ జారకిహొళి పేరుని అయితే తీసుకొచ్చారు. తన సీఎం గా ఉన్న సిద్ధరామయ్యకు త్వరలోనే రాజకీయ జీవితం ముగిస్తుందని చెప్పేస్తూ ఆయనకు కేటాయించాలని చెప్పడం అనేది ప్రధానంగా చర్చనీయాంశం. రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.